జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు రెడీ అవుతోంది సమంత. ఓవైపు వరుసగా వెబ్ సిరీస్లో నటిస్తున్న ఆమె మరోవైపు కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. కాగా న్యూ టాలెంట్ను ఎంకరేజ్ చేసేందుకు సమంత త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందిన ఒక సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. సమంత త్రాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్పై ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో సమంత కూడా నటించుతుందని చెబుతున్నారు. ఈ చిత్రం దర్శకుడు ఇతర తారాగణం గురించి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇప్పుడు శామ్ నిర్మాణ సంస్థలో నిర్మించిన మరో చిత్రం విడుదల కానుంది. అదే శుభం. చచ్చినా చూడాల్సిందే అన్నది ఈ మూవీ క్యాప్షన్. వసంత మరిగంటి రాసిన ఈ కథను డైరెక్టర్ ప్రవీణ్ కండ్రెగుల్ తెరకెక్కిస్తున్నారు. అంతకుముందు వారిద్దరి కాంబోలో సినిమా బండి అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. ఇప్పుడు కొత్త బృందంతో తెరకెక్కించిన శుభం సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమా మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది. అప్పుడే రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. శుభం సినిమాలో సి మల్గిరెడ్డి, శ్రీయం కోటం, చరణ్ పేరి, శాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సమంత విషయానికి వస్తే ప్రస్తుతం వరుసగా వెబ్ సిరీస్లు చేస్తున్న అందాల తార గతంలో ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సిటడెల్, హనీ బన్నీ సిరీస్కు కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తుంది శామ్. పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఆ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారా? జనసేన 11వ ఆవిర్భావ సభలో ఈ విషయం చెప్పకనే చెప్పారా? పవర్ స్టార్కు ఓజీ చివరి సినిమా కాబోతుందా? ఉస్తాద్ భగత్ సింగ్ పై సైతం ఫ్యాన్స్ ఆశలు వదిలేసిందేనా? ఒకవేళ ఇది నిజమైతే అకీరా నందన్ అరంగట్రానికి సమయం ఆసనమైనట్లేనా? ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా చూద్దాం. పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా ఆయన నుంచి సినిమాలు రావాలనే అభిమానులు కోరుకుంటున్నారు. ఏడాదికో సినిమా ఏం అవసరం లేదు, ఒప్పుకున్న సినిమాలైతే పూర్తి చేయాలంటూ కోరుతున్నారు. అందుకే ఆయన అక్కడ కనిపించినా ఓజీ ఓజీ అంటూ అరుస్తున్నారు. దీంతోపాటు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా కమిట్ అయ్యారు పవన్. నిజానికి అజ్ఞాతవాసి తర్వాతే సినిమాలకు బ్రేక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ వకీల్ సాబ్ అంటూ వచ్చారు. ఆ తర్వాత భీమ్లా నాయక్, బ్రో సినిమాలు తక్కువ గ్యాప్లని చేశారు. అదే సమయంలో ఉస్తాద్తో పాటు వీరమల్లు ఓజీకి కమిట్ అయ్యారు. ఇందులో ఓజీ షూట్ చివరి దశకు వచ్చింది. మరో 2 వారాలు డేట్స్ ఇస్తే చాలు. హరిహర వీరమల్లు మే 9న విడుదల చేస్తామంటున్నారు మేకర్స్. ఆ వెంటనే కాస్త వీలు చూసుకొని ఓజీకి కూడా డేట్స్ ఇస్తామంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ 2 పూర్తయ్యాక ఉస్తాద్ ఉండడం అనుమానమే. పవన్ ఉన్న బిజీకి ఈ సినిమా పూర్తి చేయడం కష్టమే. పైగా పవన్కు సినిమాలపై ఇప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ లేదనే విషయం అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఓజీ ఆయనకు చివరి సినిమా అయ్యే అవకాశం లేకపోలేదు. అంటే అకీరా నందన్ అరంగేట్రానికి కూడా సమయం ఆసనమైనట్లే. అందుకే ఈ మధ్య తనయుడిని ప్రమోట్ చేస్తున్నారు పవర్ స్టార్. ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యే నాటికి వాసుడిని సిద్ధంగా ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం థగ్ లైఫ్. 1987లో వీరిద్దరి కాంబోలో వచ్చిన నాయకన్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. మళ్ళీ 38 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిసి థగ్ లైఫ్ కోసం పనిచేస్తున్నారు. ఇందులో షింబు, త్రిష, నాజర్, అభిరామి, బోజు జార్జ్, అశోక్ సల్వన్, ఐశ్వర్యలక్ష్మి, మహేష్ మాంజ్రేకర్, ఆలీ ఫజల్కి కీలక పాత్రలో పోషిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వేసవి కానుకగా జూన్ 5న మూవీ విడుదల చేయనున్నారు. అయితే ఇటీవల ఈ ఒక ఈవెంట్లో పాల్గొన్న కమల్ హాసన్ ఈ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. థగ్ లైఫ్ ఓ మల్టీ స్టార్ మూవీ అని చెప్పాలి. అగ్ర నటులు, యువ నటులు కలయికగా సినిమా తీయాలన్నది మణిరత్నం ఆలోచన. ఆ విషయాన్ని నాతో పంచుకున్న వెంటనే నాకు నచ్చింది. అలాంటి వాళ్లనే ఈ మూవీలో భాగం చేశారు. ఇందులో చాలా పాత్రలున్నాయి. మలయాళం, హిందీ, తెలుగు సినిమాల్లోని విలక్షణ నటీనటులను ఈ మూవీలో కీలక పాత్రలో కనిపిస్తారు. ప్రతి ఒక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంది. అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్న నటులు మన వద్ద ఉన్నారు. అందువల్లే ఇది మల్టీ స్టార్ అయిందని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
కాలీవుడ్ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ మార్చి సినిమాటిక్ యూనివర్స్ అనే కొత్త వరల్డ్ సృష్టించాడు డేరింగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఫస్ట్ మూవీ మా నగరంతో సెన్సేషన్ క్రియేట్ చేసి సెకండ్ పిక్చర్స్ ఖైదీతో ఓవరాల్ సినీ ఇండస్ట్రీ తన వైపు చూసేలా చేసుకున్నాడు. లోకి టేకప్ చేసిన ఏ మూవీ కూడా ఇప్పటి వరకు బోల్తా పడిన దాఖలాలు లేవు. కాస్త వైలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మార్కెట్ ట్రెండ్కు తగ్గట్లు సినిమాలు తీసి సక్సెస్ అయ్యాడు యంగ్ డైరెక్టర్. ఇళయ దళపతితో మాస్టర్, లియో, కమల్తో విక్రమ్ సినిమాలు లోకిని కాలీవుడ్ దర్శకులు జాబితాలో టాప్ చైర్లో కూర్చోబెట్టాయి. ప్రెజెంట్ తన ఫేవరెట్ హీరో రజనీకాంత్తో కూలీ చేస్తున్నాడు ఈ డైనమిక్ డైరెక్టర్. దీని తర్వాత మళ్ళీ లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కార్తీతో ఖైదీ 2 ఉండబోతుందని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. కూలీ కంప్లీట్ అయ్యాక ఖైదీ 2 సెట్స్ పైకి వెళ్ళనుంది. యాక్షన్ కట్ చెప్పడంలోనే కాదు, నిర్ణయాలు కూడా డేరింగ్గానే తీసుకుంటాడు లోకేష్. జస్ట్ 10 సినిమాలు తీసి ఇండస్ట్రీ నుండి క్విట్ అవుతానని స్టేట్మెంట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ లెక్కన చూస్తే కూలీతో కలుపుకొని 6 సినిమాలు కంప్లీట్ చేశాడు. ఎల్సీయూలో భాగమైన ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ ఉండనున్నాయి. ఇక్కడ వరకు ఓకే. మరి మిగిలిన సినిమాల సంగతి చూస్తే ఆమిర్ ఖాన్తో మూవీ చేయబోతున్నట్లు టాక్ నడుస్తుంది. అలాగే ప్రభాస్, రామ్ చరణ్లతో కూడా ప్రాజెక్టులు ఉండబోతున్నాయని సమాచారం. మహేష్ బాబు రాజమౌళి సినిమా నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రావడం లేదు. దీంతో లీకులతోనే సరిపెట్టుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇప్పటికే హైదరాబాద్లో ఓ షెడ్యూల్ని పూర్తి చేసిన జక్కన్న లేటెస్ట్ ఒడిశా షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపూర్ జిల్లాలో జరుపుతుండగా ఇప్పుడు ఆ షెడ్యూల్ పూర్తయింది. దీంతో మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రాతో అక్కడి అభిమానులు ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు. సెట్లో మహేష్, ప్రియాంక, రాజమౌళితో పలువురు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చివరి రోజు రాజమౌళి అక్కడున్న లోకల్ వాళ్లతో కలిసి వాలీబాల్ కూడా ఆడారు. ఇక ఒరిస్సా షెడ్యూల్ ముగిసిన సందర్భంగా కోరాపుట్ హాస్పిటాలిటీకి ధన్యవాదాలు చెప్పాడు రాజమౌళి. అలాగే ఓ ప్రత్యేక నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో రాజమౌళి SSMB29 అని ట్యాగ్ పెట్టి సంతకం చేశారు. దీంతో మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ అఫీషియల్ వర్కింగ్ టైటిల్ SSMB29 ఫిక్స్ అయిందని చెప్పాలి. ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ను మహేష్ బాబు 29వ సినిమాగానే చెబుతూ వచ్చారు. కానీ ఆ తర్వాత రాజమౌళి, మహేష్ బాబు పేర్లు కలిపి SSRMB అనే కొత్త ట్యాగ్ లైన్ బయటికి వచ్చింది. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. కానీ ఇప్పుడు స్వయంగా రాజమౌళిని SSMB29 ట్యాగ్తో సంతకం చేశారు. కాబట్టి ఇక్కడ నుంచి SSRMB కాదు, SSMB29 మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ అని కొనసాగుతుంది. ఇది మహేష్ బాబు రేంజ్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఘాటమనేని అభిమానులు.